ఆదికాండము 22వ అధ్యాయము, Genesis chapter 22. మొదటి 2 వచనాలు చదువుతున్నాం. First 2 verses. Genesis 22 verse 1. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి సేవకులు తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. Genesis 22 verse 1 and 2. After these things, God tested Abraham and said to him, Abraham, and he said, Here am I. He said, Take your son, your only son Isaac, whom you love, and go to the land of Moriah and offer him there as burnt offering on one of the mountains of which I shall tell you. ఈ 22వ అధ్యాయంలో అబ్రహాము దేవునికి బలి అర్పించినదిగా మరి అనేక వ్యాఖ్యానకర్తలు ఆరాధనకు సహకారంగా ఈ వచనాలు చూసుకుంటూ ఉంటారు. Many commentators use this scripture for the purpose of worship by reminding how Abraham sacrificed his son for God. అబ్రహాముని దేవుడు బలిగా ఇమ్మని ఒక పరీక్ష పెట్టాడు. Abraham was tested by God to give a sacrifice. కారణం ఏంటంటే అబ్రహాముకి 100 సంవత్సరాలప్పుడు, శారాకి 90 సంవత్సరాల వయసప్పుడు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. When Abraham was 100-year-old and Sarah was 90, they were begotten by Isaac. ఆ వృద్ధాప్యంలో వారికి ఇచ్చిన ఆ కుమారుని తిరిగి దేవుడు నాకు బలిగా ఇవ్వమన్నాడు. Now God is asking Abraham to return the son that was given by him. 2వ వచనంలో మనం చూస్తే అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. In the second verse it is written, Take your son, your only son Isaac, whom you love, and go to the land of Moriah and offer him there as burnt offering, as one of the mountains of which I shall tell you. వాస్తవంగా అబ్రహాముకి శారాను ప్రేమించి ఇచ్చిన కుమారుడు ఇస్సాకు. Actually Isaac was given by God to them because God loved Abraham and Sarah. అయితే ఇక్కడ దేవుడు అన్నాడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును నాకు బలి ఇవ్వమన్నాడు. But here God is asking to give sacrifice your only son Isaac, whom you love. అంటే అబ్రహాము ప్రేమించే కుమారుడు ఇస్సాకు. Isaac was loved by Abraham. అంటే దేవుడు ప్రేమించడం లేదా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను 3:16లో యోహాను చేత ఆయన రాయించుకున్నాడు. When we listen Abraham loved Isaac, does that mean God is not loving? We know that in John 3 verse 16 that God so loved the world so that he gave his only begotten son. ఇక్కడ అబ్రహాము శారాను కూడా దేవుడు ప్రేమించాడు. ఆ ప్రేమకు ప్రతిఫలంగా ఆయన పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు నాకు బలి ఇవ్వమన్నాడు ఇస్సాకుని. Here God also loved Abraham and Sarah, and now God is testing them to give Isaac a sacrifice. ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం దాన్ని చూస్తే అక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము అని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. In Genesis 12 verse 1, God called Abraham and told him, Go from your country and your kindred and your father's house to the land that I will show you. ఆ రీతిగా బంధువుల యొద్ద నుండి దేవుని కొరకై ప్రయాణమైన వాడు ఎక్కడికి వెళ్ళాలో మరి ఎక్కడ ఉండాలో అర్థం కాకుండా దేవునితో నడిచిన వాడు అబ్రహాము. Abraham did not know where to go when he came out from his relatives and his household, but yet he walked with God for his directions. అయితే ఇప్పుడు అబ్రహాము ఆరాధన ఆయనకి మరి యోగ్యంగా ఉండాలని అబ్రహామును పరీక్షిస్తున్నాడు. Now God is testing Abraham so that his worship to be worthy. ఇంకా ఆదికాండం 13వ అధ్యాయంలో 18వ వచనాన్ని కానీ మనం చూస్తే
అది కాదు 13వ అధ్యాయం 18వ వచనము చివరి భాగంలో 13:18 అప్పుడు అబ్రహాము తన గుడారం తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర సింధూరు వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. Genesis 13 verse 18. Abraham moved his tent and came and settled by the oaks of Mamre, which are at Hebron, and there he built an altar to Lord. అంటే లోతుతో లోతు కూడా వెంబడించాడు. వీరు కలిసిపోతున్నారు, కానీ అబ్రహాము బలిపీఠం కట్టినట్టు మనం చూస్తాం. లోతు అనుభవంలో మనం చూడలేము. Along with Abraham, his nephew Lot came with him. But when we see in this verse, Abraham built altar for Lord, but Lot did not. ఆ తర్వాత దేవుడు ప్రత్యేకించబడి ఉండమని చెప్పిన విధంగా లోతును కూడా విడిచిపెట్టిన వాడుగా మనం లేఖనాల్లో చూడగలం. And later in the scriptures we understand that as God told Abraham to be separate, so he even left Lot and he stayed separate. అయితే అబ్రహాము జీవితంలోకి హాగరు అనే ఐగుప్తు స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ ద్వారా కూడా దేవుడు మరి ఆ ఇస్మాయిల్ కూడా విడిచిపెట్టమనే మాటలు మనం 21వ అధ్యాయంలో మనం చూస్తాం. And we also see later into Abraham's life there comes Egyptian woman Hagar, and through Hagar Ishmael was born to Abraham. And we see in 21st chapter God commands Abraham to leave Ishmael also. అంటే అబ్రహాముని ఒక్కొక్క విషయంలో ఆ లోపాలని సరిదిద్దుకుంటూ హృదయపూర్వకమైన ఆరాధన అబ్రహాము చెల్లించాలనేది దేవుని ఉద్దేశం. God's intention is that Abraham get tested in each situation. He got better in each situation so that his worship will be worthy. 22వ అధ్యాయం 4వ వచనం చూడండి. Chapter 22 verse 4. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి. Chapter 22 verse 4. Third day Abraham lifted up his eyes and saw the place from afar. అబ్రహాముకి తేటగా మరి బలి ఎక్కడ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అని తేటగా దేవుడు చెప్పాడు. God clearly told Abraham the place where the altar should be built and the sacrifice should be made. ఆ విషయము భార్య శారా తట్టుకోలేదని శారాకు చెప్పలేదు, పనివారికి చెప్పలేదు. ఇప్పుడు ఈ 4వ వచనం చూస్తే ఆ చోటును చూచాడు అబ్రహాము. దేవుడికి బలి ఇవ్వాల్సిన స్థలాన్ని చూచాడు. He understood all the things what God told him to do, but he did not tell any of those to his wife or the workmen. But here in this verse we see on third day he saw that place clearly from afar. 5వ వచనంలో మనం చూస్తే నేను మధ్య 2వ పాటలో ఉంది, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదనమని చెప్పాను. In 5th verse he says, I and the boy will go over there and worship and come again to you. అంటే అబ్రహాముకి ఇస్సాకుని బలిగా ఇచ్చినా కూడా నాకు మరలా కుమారుని ఇస్తాడనే విశ్వాసం అబ్రహాముకు ఉన్నది. Abraham believed that even though if I sacrifice Isaac to God, God will again he can resurrect Isaac. అందుకే అబ్రహాము విశ్వాసులు తండ్రిగా మనం చూస్తున్నాం. That is why we see Abraham as the father of believers. లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కీని గురించి యేసు ప్రభు మాట్లాడుతూ ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అంటాడు. In the Gospel of Luke 19th chapter, Jesus talks about Zacchaeus and tells that he is also Abraham's son. మరలా మనము ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలోకి వస్తున్నాం. Again, let us look into Genesis 22 first verse. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. After these things, God tested Abraham. ఇస్సాకు అంటే వాస్తవంగా నవ్వు, వారి జీవితంలో ఆనందం లేదు, సంతోషం లేదు. అలాంటి శారా అబ్రహాం జీవితంలోకి నవ్వు వచ్చేసింది. The meaning for the word Isaac is laugh. Because of Isaac, the life which Abraham and Sarah who has no happiness, they got now laugh.
ఈ నవ్వు దాదాపు 25 సంవత్సరాలు ఆ సంతోషంగా కుమారుడికి విచిత్రమైన బట్టలు కుట్టిస్తున్నారు, విచిత్రమైనటువంటి ఆ మరి వస్తువులు చేస్తున్నారు. ఆ కుమారుని ఎదుగుదల కోసం వారు ఎంతో బలంగా ప్రయాసపడుతున్నారు. They are, as parents, they are doing their best for their son in for his welfare, for his future. ఆ రీతిగా మరి అబ్రహాం కుమారుడు ఇస్సాకు వారి ముందు ఒక ఉన్నతంగా కనిపిస్తున్నాడు. Now Isaac is before his parents as a great person. అక్కడ మన 22వ అధ్యాయం మొదటి వచనంలో ఆ సంగతులు జరిగిన తర్వాతను, in 22nd chapter first verse, it is written after these things. ఆ కుమారుని చదివించే విషయంలో, విద్య నేర్పించే విషయంలో, డ్రెస్అప్ చేసే విషయంలో, అన్ని విషయాల్లో వారు మరి ఒకగానొక కుమారుడు వారు సంతోషిస్తున్నారు. నీవు ప్రేమించు నీ కుమారుని ఇస్సాకు నాకు బలియమని దేవుడు పరీక్ష పెట్టాడు. Abraham and Sarah, as parents, they were happy about their only son, and they were looking after him for his welfare and his future. At the time when they were happy, God tested them by asking them to sacrifice him. మనం ఏదైతే ప్రేమిస్తామో దాన్ని ఆయనకి ఇవ్వాలనేది దేవుని సంకల్పం. God's intention is that whatever we love, He wants us to give it to Him. అదే పరీక్ష, అది కావాలని ఆయన కోరుకోవడం కాదు, కానీ హృదయపూర్వకంగా నేను అడిగింది నాకు ఇస్తాడా అని దేవుడు నిన్ను నన్ను ఈ ఆరాధన పరీక్షించేవాడు ఉన్నాడు. That is the test. It is not that God wants that thing, but He tests us so that whether we give Him wholeheartedly or not. ఇక్కడ కానీ మనం చూస్తే 25 సంవత్సరాల కుమారుని బలిపీఠం కట్టి కట్టెలు వేర్చి దాని మీద ఆ కుమారుని పండబెట్టడానికి కుమారుడు దగ్గరికి వస్తే కుమారుడు విధేయత చెప్పాడు. Here when Abraham was ready to give sacrifice 25-year-old Isaac, even Isaac obeyed while he is being put on altar for sacrifice. ఇవాళ 10 సంవత్సరాల పిల్లవాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ పోయినా మా తల్లిదండ్రులను సరిగా చూడటం లేదు, వారిని హెచ్చరించండి అని చెప్పేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. But nowadays we have situations where even 10-year-old kids are not listening to parents, they are not obeying parents. అని అబ్రహాము కుమారుని ఇస్సాకు 25 సంవత్సరాల యవ్వనస్తుడు తండ్రికి విధేయుడుగా ఆ కట్టెల మీద పడుకున్నాడు. But here we see young Isaac, who is around 25 years now. He is obedient to his father, and he was ready to sacrifice. నెరవేర్చేవాడు, తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చేవాడుగా ఇస్సాకును మనం చూస్తున్నాం. We see Isaac as one who fulfills father's will, father's intention. ఇస్సాకు ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. Here we see Isaac represents the Lord Jesus. మరి ఆ కట్టెలు ఆ ఇస్సాకు మోసినట్టు మనం లేఖనాలు చూస్తాం. In the scriptures we see the things which to take for the sacrifice, they were taken by Isaac. పనివారు అక్కడే ఉన్నారు, గాడిద అక్కడే ఉన్నది, కానీ కత్తి నిప్పు కట్టెలు పట్టుకొని కుమారుడి మీద కట్టెలుంచి మరి ప్రయాణమై ఆ మోరియా పర్వతం మీదకి ఎక్కారు. Although there were worksmen for Abraham, Abraham himself took the knife, all the things, and the wood needed for the sacrifice was on Isaac. కట్టెలు పాపానికి సాదృశ్యంగా ఉంది. We see that the wood, it represents our sin. గాడిద మరి ఆ పాపులకు సాదృశ్యంగా ఉన్నది. When we look about the donkey that they were taking, it represents sinners. వాస్తవంగా అబ్రహామును పిలిచాడు, అక్కడ ఇస్సాకు కూడా పిలువబడిన వాడుగా పాపానికి ప్రాయశ్చిత్తం అయిన వాడుగా మనం అక్కడ చూడగలం. Here we see Abraham was called by God. In the same way, even Isaac was called, and his sin was atoned. తండ్రి యొక్క బలిపీఠానికి అక్కరగలిగిన వాడుగా ఇస్సాకును మనం చూస్తున్నాం. We see the Isaac as needed as necessity for the altar of his father. అయితే గాడిద విడవబడింది, పనివారు కూడా అక్కడే ఉన్నారు. But the donkey was left there, and even the worksmen were left there. ఆ గాడిద పాపులకు సాదృశ్యం ఉన్నది. అందుకే ఇప్పుడు కూడా పాపంలో ఉన్న వారిని ప్రభువైన యేసుక్రీస్తు పిలుస్తూ ఉన్నాడు. That
The donkey which was left away, it represents sinners. The sinners were left, and that is why Lord Jesus is calling sinners to repent. ఆనాడు మోరియా పర్వతము ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి కొండలో ఆ క్రయధనం చెల్లించిన దానికి సాదృశ్యంగా ఉన్నది. The place where it was taken, the sacrifice was taken, the mountain of Moriah, it represents, it is analogous to the mountain of Calvary where Christ atoned for our sins. వారు నిప్పు పట్టుకొని పోయారు. నిప్పు దేవుని ఉగ్రతకు సాదృశ్యంగా ఉన్నది. They have taken with them the fire for the burnt offering, and that fire represents God's wrath. అదే మరి అగ్నికి యుగాయుగాలు అగ్నికి ఆగుతాయే నిన్ను నన్ను కల్వరి బలియాగం ద్వారా ఆయన మనకి పరలోక భాగ్యమునిచ్చాడు. When we were doomed because of our sins to the eternal fire, because of his atonement on that cross, he gave us worthy to be in heaven. వారు కత్తిని కూడా పట్టుకొని వచ్చారు. కత్తి తీర్పుకు సాదృశ్యంగా ఉన్నది. They have taken the knife with them, and that knife, the sword, it represents judgment. రెండంచుల ఖడ్గం కలిగినటువంటి ఈ బైబిల్ అది నిన్ను నన్ను తీర్పు తీర్చి ఆరాధనకు నీవు యోగ్యుడివా యోగ్యురాలు అని హెచ్చరించేదిగా దేవుని లేఖనం ఉంది. We saw these scriptures as the two-edged sword that judges us whether we are worthy to worship or not, worthy to worship or not, so that we get tested by the scriptures. 22వ అధ్యాయంలో మనం వచనాలు గమనిస్తే బదులు ఉన్న పొట్టేలు మనం చూడగలం. In this 22nd chapter, in the remaining verses we see there is a ram in the bushes. అది మరి ఇస్సాకుకు బదులుగా దేవుడు అక్కడ వచ్చినటువంటి పొట్టేలు. That ram, it was seen as the substitution for Isaac which God sent. నీకు నాకు బదులుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వధించబడ్డాడు. Our Lord Jesus Christ died on the cross for substitute of us. ఇస్సాకు విధేయుడే కానీ తండ్రి పైకి ఖడ్గం ఎత్తినప్పుడు నా మీద తీర్పు తీర్చడానికి నీకు అర్హత లేదు, నా జీవితం నాది అని అన్నవాడు కాదు, కానీ ఇదేం చెప్పిన వాడుగా ఇస్సాకును మనం చూస్తున్నాం. When we look at Isaac, when he was on altar, when Abraham lifted his sword and tried to kill him, Isaac did not resent, but he obeyed. ఆ పొదలో ఉన్న పొట్టేలు ఇస్సాకు బదులుగా బలి అర్పించబడింది. But when we see the ram which was there in the bushes, it was substituted for the sacrifice of instead of Isaac. అయితే నిన్ను నన్ను మరి ప్రభు తీర్పులో మనం ఉండవలసిన, శిక్షలో మనం ఉండవలసిన వారంగా ఉండగా మనకు బదులు మన ప్రభు శిలువ బలియాగమయ్యాడు. But we should be in that judgment, but instead of us, in substitute to us, our Lord Jesus Christ died on the cross. అందుకే అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు నీ చేతనైతే ఈ మరి నక్షత్రాలు లెక్కించమన్నాడు. That is why when God talked with Abraham, he told to Abraham, if you can count the stars in the sky. నీ సంతానాన్ని ఇలా విస్తరింపజేస్తానన్నాడు. God told that he will make his children as such number. ఆ నమ్మిన మనం అందరం కూడా అబ్రహాము సంతానమే, విశ్వాసులమే. విశ్వాసానికి ప్రథముడు అబ్రహాం. Now those who all believe in him, we are all the sons and daughters of Abraham. So we are all believers, and we see Abraham as the prime among believers. వాస్తవంగా మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఇశ్రాయేలు సంతతిలో మనం చేర్చబడ్డాం. ఇప్పుడు మనం అబ్రహాము కుమార్తెలమే. Now because of Lord's atonement on the cross, we belong to Israel lineage, and now we are sons and daughters of Abraham. ఇసుకను పోల్చి చెప్పాడు, నీ సంతానం ఇసుక రేణువుల వలె ఉంటుందని అబ్రహాముతో మాట్లాడాడు. God told to Abraham that if you can count the sand in such a way, your children will be numbered. ఇసుక అంటే అది ఇజ్రాయెల్ సాదృశ్యం. Sand, it represents Israel. అంటే ఇసుక మరి ఇజ్రాయెల్ ప్రజలకు సాదృశ్యం ఎందుకుందంటే వారు వాగ్దానం వారసులు. It represents Israelite people because they belong to promised land. కారణం ఏంటంటే యేసు ప్రభువా నేను పాపిని నీవు నేనంటే పరలోకానికి వారసులుగా ఉన్నాము. When
when we confess our sins and we accept Jesus, then we will be heirs of heaven. ఇశ్రాయేల్ ప్రజలు యూదులు మెస్సియా వచ్చినప్పుడు అడుగో మెస్సియా అంటే అంతే వారికి డైరెక్ట్ టికెట్ ఉంది. But when Jews they recognize Messiah when he comes, then they can go to heaven. అందుకే వారిని ఇసుకతో సాదృశ్యంగా పోల్చాడు. That is why they were analogous to, they were represented by sand. ఒక చిన్న దేశమైనప్పటికీ కొద్దిమంది ప్రజలైనప్పటికీ ప్రపంచ దేశాలకు చెందిన వారు యూదులని సాక్ష్యం పొందారు. Although they were a small nation, they were a small group of people, they were scattered among many nations, but they were witnessed as Jews. ఈ యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో మరి ఇక్కడ రాహాబు అనే వేశ్య ఇశ్రాయేలు ప్రజల గురించి ఆమె సాక్ష్యం ఇస్తుంది. In Joshua 2nd chapter, we look how a prostitute named Rahab, she witnessed about Israelite people. 10వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 10. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రం నీరును ఎలాగా ఆరిపోజేసానో, యోర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి. Joshua 2 verse 10. For we have heard how the Lord dried up the water of the Red Sea before you when you came out of Egypt, and what you did to the two kings of Amorites who were beyond the Jordan, to Sihon and Og, whom you devoted to destruction. 11వ వచనం మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషునికైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. In 11th verse, as soon as we heard it, our hearts melted, and there was no spirit left in any man because of you. For the Lord your God, He is God in the heavens above and on the earth beneath. రాహాబు సాక్ష్యం ఇస్తుంది, మీ దేవుడు పైన దేవుడు క్రింద దేవుడు ఆయనే దేవుడు అని రాహాబు సాక్ష్యం ఇస్తుంది. Rahab is witnessing about God, that this Lord is God above and He is God on earth beneath. ఈ లోకంలో మీ దేవుని ప్రజలకు తిరుగులేదు, వారికే విజయం అని సాక్ష్యం ఇస్తుంది. Rahab is witnessing about Israelite people, that for God's people there is always victory. అందుకే మమ్మల్ని కూడా రక్షించమని ప్రాధేయపడ్డ రక్షించబడి ఇశ్రాయేలు సంతతిలో చేర్చబడ్డారు. And that is why then she prayed for salvation, and now she got saved, and she now belongs to the lineage of Israel. కనుక ఆయన ప్రేమించే దేవుడు, కనికరించే దేవుడు. He is our loving God. He shows mercy. ఈ అబ్రహాం జీవితంలో మనం చూస్తే పరీక్షించే దేవుడు అని కూడా మనకు అర్థమైంది. From Abraham's life, we understand that he is the testing Lord. ఆయన పిల్లలుగా మనము పరీక్షించబడిన వాడుగా ఇరిగినెలిగినతో ఏకాత్మతో ఏకహృదయంతో ప్రభువును ఆరాధించడానికి యోగ్యులుగా మనం ఉండాలి. We should be worthy to worship Him with one heart and one spirit by being tested by Him. యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాన్ని చూద్దాం. Gospel of John 3 verse 17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమును తీర్పు తీర్చు దేవుడు ఆయనను లోకమును పంపలేదు. John 3 verse 17. For God did not send His Son into the world to condemn the world, but in order that the world might be saved through Him. మరి మనల్ని లోకంలో మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. To save us whom we are in this world, He came to this world. ఏ మనల్ని జడ్జిమెంట్ చేయడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రాలేదు. He did not come to this world to condemn us. పాత నిబంధనలో రాహాబు అనే వేశ్య ఇశ్రాయేలు సంతతిలో చేర్చబడింది. In the Old Testament times we see Rahab was added to the lineage of Israel. అదే లూకా సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు ఒక వేశ్యను అమ్మా నేను నీకేమి శిక్ష విధించను అంటున్నాడు. In Gospel of Luke we heard about a prostitute woman, where adulterous woman, God called
God called her and told her that He is not going to punish her. వారైతే రాళ్లతోటి ఆమెను కొట్టాలనుకున్నారు, కానీ మీలో ఏ తప్పిదం లేనివాడు ముందు రాయేసమని మాట్లాడాడు. They all tried to stone her, but God called that only those without sin should cast the first stone. ప్రభువైన యేసుక్రీస్తు అమ్మని పిలిచి సమాధానం కలిగలమన్నాడు. But God respected her, and Lord respected her, and she was sent away with. అంటే ఆమె ఆరాధన కూడా ప్రభు యొద్దకు చేరాలనేది ప్రభు ఉద్దేశం. Lord's intention is that even her worship to be worthy for God. ఒక మాట చూద్దాం, చూడండి. మనము ఇంకొక మాట గుర్తు చేసుకున్నాం, క్షమించండి. తీతుకు రాసిన పత్రిక That is written to Titus. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. Titus 2 verse 12. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుతుండవాలని మనకు బోధించుచున్నది. Titus 2 verse 12. Training us to renounce ungodliness and worldly passions, and to live self-controlled, upright and godly lives in present age, waiting for our blessed hope, the appearing of the glory of our great God and Savior Jesus Christ. ఆయన వాక్యం మనల్ని బోధించేదంటే స్వస్థత బుద్ధి, నీతి, నీతో మనం బ్రతకాలని ఆయన వాక్యం మనకు బోధిస్తుంది. His scriptures are there so that they train us to renounce ungodliness and worldly passions, and we should live controlled and upright lives. పైకి భక్తి కాదు, శక్తి కలిగిన భక్తి. అదే ప్రభు మనకు కోరేది. It is not the reverence that is like a hypocrite, but the reverence which is having power. శక్తి కలిగిన భక్తి ఉన్నప్పుడు, అందుకే యాకోబు భక్తుల ద్వారా రాయించాడు, దేవునికి లోబడి నుండి అపవాదిని ఎదిరించడానికి చూస్తాం. And that is why when we see, it was written in James that obey God so that you can cast away accuser. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒక మాట చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, Philippians chapter 2, 2వ అధ్యాయము 8వ వచనం. verse 8. మరియు ఆయన ఆకారవంతు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విజేత చూపువాడే తను తాను తగ్గించుకొనెను. Philippians 2 verse 8. And being found in human form, he humbled himself by becoming obedient to the point of death, even death on cross. 11వ వచనానికి చదువు. ప్రతి వారి నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా ఇచ్చించి ప్రతి నామము పైన ఆయనకు అనుగ్రహించను. Verse 11. Every tongue confess that Jesus Christ is Lord, to the glory of the Father. కనుక నీవు నేను ఆయన్ని ఆరాధించేటప్పుడు, అవును ప్రభు నన్ను పరీక్షిస్తాను, అబ్రహామును పరీక్షించిన దేవుడు, అబ్రహాము ఆరాధన ఆగ్రహించిన దేవుడు, నా ఆరాధన కూడా ఎక్కడైనా నీకు ఆయస్కారం ఉందా, శుద్ధి చేయి, కడుగు, పవిత్రపరచు, యజ్ఞంగా నా ఆరాధన ఆగ్రహించడానికి సహాయం చేయమని మనం అడిగేవారు ఉండాలి. When we worship God, we should ask God that as He tested Abraham, He is also testing us, so we should recognize that, and if we are falling apart in anything, we have to confess and we have to cleanse us. మనం లోకంలో ఉన్నాం, లోకం అనే మన క్షణక్షణం అందుతూనే ఉంది. While we are in this world, the world will always tempt us into being fallen. ఎంత కాస్ట్లీ వస్త్రాలు వేసుకున్నా కనీసం 3 రోజుల తర్వాత అయిన వాటిని మళ్ళా మనము శుభ్రం చేసుకోవాలి. Whatever clothes we wear, however costly they are, we wash them eventually. అలానే మనం ఎప్పటికప్పుడు ఆయన వాక్యం చేత మనం కడగబడి పవిత్రపరచబడి హృదయపూర్వకమైన ఆరాధన ప్రభువుకు అందిద్దాం.
In such a way, we should be frequently being cleansed by His word, His blood, and by being cleansed, we shall give Him our worship wholeheartedly. అట్టి ఆరాధనలో ప్రభు మనల్ని బలపరచును గాక.